నిన్న హరీష్ రావు గారి మీద ఇంకో కేసు అయింది. నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు కేసు పెట్టిండు. కేసు పెడితే హరీష్ రావు గారు లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటున్నా, నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నావు రేవంత్ రెడ్డి, ఇది తప్పని చేత కాదు. రేవంత్ రెడ్డి గారి మీద మీ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు రాకపోతే కొలిక్కి రాదా? ఎందుకు దాన్ని పక్కన పెట్టిరు? ఏడాది అయింది ఫోన్ ట్యాపింగ్ అని. ఏది పార్లమెంట్ ఎన్నికల ముందు దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే గనక ఒక కొలిక్కి తీసుకురాకపోతే, ప్రభాకర్ రావు రాకపోతే భుజంగరావులో, రాధాకిషన్ రావులో, ఇంకో తిరుపతి అయ్యలో వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారు తెలివిగా, మేము ఎవరైనా సరే మాకు ప్రభాకర్ రావు చెప్పిందే మేము చేసినామనేటువంటి మాట చెప్పిండు. ప్రభాకర్ రావు ఏమో నేను అమెరికా నుంచి రాను, భారతదేశంలో నాకు స్వేచ్ఛ లేదు, భారతదేశంలో నన్ను బతకనియరు, భారతదేశంలోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, సిగ్గులేని వాళ్ళు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆయన 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో అనుభవించిన ప్రతి రూపాయిని భారతదేశం తిరిగి తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం మీద అమెరికాలో చేసినటువంటి ఆయన ఆరోపణల వల్ల ఆయన 35 ఏళ్ళు అనుభవించి 35 ఏళ్ళు ఆయన తీసుకున్న జీతాన్ని పూర్తి స్థాయిగా భారతదేశం తీసుకోవాలి, కక్కిచ్చి తీసుకోవాలి. ఇవాళ హరీష్ రావు గారు ఆఖరికి ఏమైందంటే ఫోన్ ట్యాపింగ్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనా అనుమానం వచ్చేటువంటి విధంగా ఉందా లేదా? ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనటువంటి అనుమానం వచ్చే విధంగా ఉందా లేదా? అంటే మీరు ఎన్ని కేసులు పెట్టినా నాకేం కాదు, మీరు ఏం చేయరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేయరు, ఏడాది అయిపోయింది, ఇంకో ఏడాది లోపు అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ సింపతి వస్తుందని అరెస్ట్ చేయరు, అయిపోతుంది. అది అటే ఇది ఇటే, అది అటే పోతుంది ఇది ఇటే పోతుంది, కథం అయిపోతుంది, మళ్ళీ ఎప్పటి చిప్పు పెనుగుల్లే ఉన్నట్టుగా మళ్ళీ మారిపోతుంది. ఇంతకంటే వేరే ఏం లేదు. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ఆధారాలతో సహా రుజువు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా రాలేదా? ఆధారాలతో సహా రుజువు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా రాలేదా? ఇంతకంటే వేరే ఏమున్నది? ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాల విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వ్యాస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.